పుష్ప సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫ్యాన్స్ అందరూ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఇలాంటి టైంలో నిన్న జరిగిన ప్రీమియర్ షోలో ఒక నిండు ప్రాణం పోయింది. ఇంకో ప్రాణం ఇప్పటికీ హాస్పిటల్లో బ్రతకడం కోసం కొట్టుమెట్టాడుతోంది. ఈ పాపం ఎవరిది అని అడిగితే చాలామంది అల్లు అర్జున్ అంటున్నారు. అంత చిన్న థియేటర్కి పుష్ప హైప్లో అక్కడికి రావడంతో, అది 4-5 కార్లలో రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారి గుమిగూడి ఇలాంటి స్టాంపెడ్ సిచ్యువేషన్ జరిగింది, దానివల్ల ఆవిడ చనిపోయిందని చాలామంది అంటున్నారు. నిజమే, అంత చిన్న థియేటర్కి అల్లు అర్జున్ 4-5 కార్లలో అక్కడికి వచ్చి ఫ్యాన్స్ అందరినీ ఒక్కసారిగా ఒక ఎంకరేజ్ మూమెంట్ వచ్చేసరికి అలాంటి స్టాంపెడ్ సిచ్యువేషన్ జరిగింది అండ్ ఆవిడ చనిపోయింది. కానీ నిజంగా ఈ పాపం, అంటే ఆవిడ చనిపోయిన పాపం మొత్తం కూడా అల్లు అర్జున్దేనా? అసలు ఇందులో ఎవరెవరికి ఎంత భాగస్వామ్యం ఉందో ఒకసారి చూద్దాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. చనిపోయిన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడడం కాదు, బట్ ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఫస్ట్ డే ప్రీమియర్ షో, అది ఇవాళ 5th సినిమా రిలీజ్ అవ్వాలి, బట్ నేను 4th ప్రీమియర్ షో నైట్ వేశారు. మిడ్ నైట్ షోకి ఫ్యామిలీతో, అంటే భార్య 2 పిల్లలతో కలిసి మిడ్ నైట్ షోకి అంత చిన్న మాస్ థియేటర్కి రావాల్సిన అవసరమే ఉంది? అక్కడ అంత స్టాంపెడ్ సిచ్యువేషన్ ఉంటుందని తెలుసు, ఫ్యాన్స్ ఎలా ఉంటారు, పుష్ప హైప్ ఎలా ఉంది అంతా తెలుసు. బట్ అక్కడ ఫ్యాన్తో సహా వస్తే వాళ్ళని కేర్ చేయగలమా, వాళ్ళని హ్యాండిల్ చేయగలమా అనేది ఒక్కసారి ఆయన కూడా ఆలోచించుకుంటే బాగుండేది. సో అనుకోకుండా అల్లు అర్జున్ వచ్చేసాడు. అల్లు అర్జున్ రావడంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోయారు. ఆ ఎగ్జైట్మెంట్లో ఈ సిచ్యువేషన్ జరిగిపోయింది, ఆవిడ చనిపోయింది. ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ బాధ ఎవరు అనుభవించాలి? అల్లు అర్జున్ అనుభవించడు. ఆ బాధ అనుభవించాల్సింది ఖచ్చితంగా ఆ ఫ్యామిలీనే, ఆయనే. ఒకవేళ హాస్పిటల్లో ఉన్న అబ్బాయి కూడా ఏదన్నా అనుకోకుండా జరిగితే ఆ బాధ ఎవరు అనుభవించాలి? ఆయనే అనుభవించాలి, ఆ ఫ్యామిలీనే అనుభవించాలి. ఇక రెండో రీజన్, హైదరాబాద్లో కానీ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోనే పుష్ప హైప్ ఎలా ఉందో అందరికీ తెలుసు, గవర్నమెంట్స్కి తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. దానితో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే మాస్ థియేటర్ల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది పోలీసులు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు పుష్ప రిలీజ్ అవుతూ ఒక ప్రీమియర్ షో, భారీ టికెట్ రేట్లతోటి ప్రీమియర్ షో రిలీజ్ అవుతుంటే అక్కడ మాస్ థియేటర్లో ఫ్యాన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు. అల్లు అర్జున్ వస్తున్నాడని ఫస్ట్ నుంచే మీడియా హౌస్లు అన్నిటికీ కూడా ఒక మెసేజ్ అనేది వచ్చింది. సో మెసేజ్ వచ్చింది అంటే పోలీసులు కూడా ఖచ్చితంగా తెలుసు అల్లు అర్జున్ ఆ థియేటర్కి వస్తాడు అని. మరి తెలిసినప్పుడు అక్కడ ఎందుకని ఒక భారీ బందోబస్తు ఏర్పాటు చేయలేదు? అంత స్టాంపెడ్ సిచ్యువేషన్ ఒకవేళ అల్లు అర్జున్ వస్తే జరుగుతుందని ఒక ఐడియా ఉంటే 500 మీటర్ల వరకు ఫ్యాన్స్ ఉన్నారు. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో పోలీసులకు ఒక ఐడియా ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు అక్కడ పోలీసులు అనేది ఒక భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంటే ఇలాంటి సిచ్యువేషన్ జరిగేదే కాదు. ఇక్కడ పోలీసులు తప్ప కదా ఒకసారి ఆలోచించండి. ఇక మూడోది, నిజమే అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్, ఒక భారీ ఒక ఎమోషన్ అన్నమాట ఫ్యాన్స్కి. అల్లు అర్జునే కాదు, సినిమా స్టార్లు కానీ, క్రికెటర్లు కానీ, మన ఇండియాలో చాలామంది కూడా వాళ్ళందరినీ వాళ్ళకి నచ్చిన సెలబ్రిటీని ఒక హీరో కన్నా కూడా దేవుళ్ళలా చూస్తారు. నిజమే, అల్లు అర్జున్ కూడా చాలామంది ఫ్యాన్స్కి ఒక దేవుడే. కానీ ఆ దేవుడు అనే ఫీలింగ్ అనేది మనకి పిచ్చిగా మారిపోకూడదు, సైకోయిజంగా మారిపోకూడదు. అలా సైకోయిజంగా మారిపోయి అల్లు అర్జున్ కనపడగానే ఎవరిని తొక్కుతున్నామో, ఎవరిని ఏం చేస్తున్నామో తెలియకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి తోసుకోవడం వల్ల ఒక ప్రాణం పోయింది. మీకున్న ఆ ఫ్యాన్ అనే పిచ్చి ఆ మనిషిని మళ్ళీ తిరిగి ప్రాణంతో తీసుకురాగలదా? ఛాన్సే లేదు. మరి ఆ పిచ్చిలో ఒక మనిషిని చంపేస్తున్నాం అంటే ఆ పిచ్చిని మనం తగ్గించుకోవాలా లేదా? ఆలోచించండి. సో ఈ 4 కారణాలు ఈ పుష్ప సిచ్యువేషన్లో ఆ మనిషి చనిపోవడానికి కారణం. ఒక పుష్పనే కాదు, ఇలా ఇంత ముందు కూడా పెద్ద పెద్ద సినిమా హీరోల మూవీస్ టైంలో చాలా స్టాంపెడ్ సిచ్యువేషన్స్ జరిగాయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. బట్ ఇప్పటికీ సిచ్యువేషన్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే సినిమా థియేటర్ దగ్గర స్టాంపెడ్ సిచ్యువేషన్ ఉంటుంది, అలాగే కొంతమంది తొక్కిసలాట్లో చనిపోతున్నారు. ఏ గవర్నమెంట్లో ఏ పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. అయితే ఇప్పుడు మాత్రం పుష్ప టీం, అల్లు అర్జున్ అండ్ మిగతా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయిన ఫ్యామిలీకి ఒక 25 lakhs అండ్ ఆయనకు ఒక ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు ఆయన బాధను తగ్గించుద్ది అనేది ఆయనకే తెలియాలి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.